నమస్కారం అండి, మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మటన్ కైమా ముట్టీలు చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా పొయ్యి పైన కడాయి పెట్టి 2 స్పూన్ల గసగసాలు, తురిమిన కొబ్బరి ఒక 2 గరిటెలంతా వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అలాగే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో 2 మీడియం సైజ్ ఆనియన్, 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసి అందులోనే ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి. వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఆనియన్, మిర్చి, పుదీనా మంచిగా వేయించుకొని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్లో ఒక 50 గ్రాములంతా పుట్నాల పప్పు వేసి మంచిగా గ్రైండ్ చేసి పౌడర్ ఒక ప్లేట్లోకి వేసి ఉంచుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసిన కొబ్బరి, గసగసాలు కూడా సన్నగా పౌడర్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ అయిన తర్వాత అందులోనే ముందుగా వేయించిన ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా కూడా వేసి మంచిగా అందులోనే 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను పసుపు, 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు చూసి వేసుకోండి. నేను 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే మూత పెట్టి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. అందులో కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకొకసారి రుబ్బుకొని తీసి ఒక ప్లేట్లోకి మసాలా మొత్తం సైడ్కు ఉంచేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కీమా వేసి మూత పెట్టి రుబ్బుకోవాలి. ఈ విధంగా కీమా మెత్తగా మెదిగిన తర్వాత అందులో మనం ముందుగా నూరిన మసాలా ముద్ద వేసుకోవాలి. అందులో నుంచి మొత్తం వేసి కొంచెం అంతా ఒక 2 స్పూన్లంత ముద్ద పక్కన ఉంచుకోవాలి. తర్వాత గ్రేవీలో వేసుకోవడానికి గ్రేవీకి అవసరం అవుతుంది. అలాగే పుట్నాల పప్పు కూడా అదే గిన్నెలో ఒక 2 స్పూన్లంతా ఉంచేసి ప్లేట్లోకి మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు మసాలా కీమా మంచిగా మిక్సీ పట్టుకొని తీసి అదే ప్లేట్లోకి వేసుకొని అందులో కొద్దిగా కారం పొడి, కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. కారము, పుట్నాల పొడి, ఈ కీమా మొత్తం మంచిగా మిక్స్ అయ్యేంత వరకు ముద్దగా చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ముద్దగా చేసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని చేతికి ఆయిల్ అద్దుకొని చిన్న చిన్న ఉండలుగా ముట్టీలు చేసుకోవాలి. రౌండ్ బాల్స్గా చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఒకే సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసి ప్లేట్లోకి వేసుకోవాలి. అన్ని విధంగా మంచిగా రెడీ అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా తయారు చేసి పెట్టిన కీమా బాల్స్ వేసుకోవాలి. అందులో మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసి పక్కన ఉంచుకోవాలి. అలాగే మిగతా ముట్టీలు కూడా అందులోనే వేసి మంచిగా వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకొని తీసి పక్కన అదే ప్లేట్లో వేసి పక్కన ఉంచాలి. మెల్లగా కదుపుకోవాలి, లేదంటే విచ్చుకుపోతాయి అవి. ఈ విధంగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసి పక్కన ఉంచాలి. అదే కడాయిలో
2-3 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా తీసి ఉంచిన 2 స్పూన్లంతా మసాలా ముద్ద ఉంది, అది వేసి అందులోనే కొద్దిగా కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు నూనెలో మంచిగా ఫ్రై చేసుకొని, ముందుగా తీసి ఉంచిన 2 స్పూన్ల పుట్నాల పొడి, 1/2 స్పూన్ కారం పొడి కూడా వేసి కొద్దిసేపు అలాగే ఫ్రై చేసుకొని 2-3 టమాటాలు మెత్తగా రుబ్బుకొని టమాటో ప్యూరీ కూడా అందులో వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటో పేస్ట్. అలాగే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు పోసి కడిగి ఆ మసాలా నీళ్ళు కూడా అందులోనే పోసి అందులోనే ఇంకొక 1/2 గ్లాసు నీళ్ళు పోసి మంచిగా గ్రేవీ మిక్స్ చేసుకోవాలి. విధంగా మంచిగా మిక్స్ చేసి గ్రేవీ మరుగుతుండగా అందులోనే ముందుగా మనం వేయించి పెట్టిన మటన్ కీమా బాల్స్ కూడా వేసి మంచిగా మిక్స్ చేయాలి. చేసి మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి తీసి మంచిగా మిక్స్ చేసి పొయ్యి సిమ్లో పెట్టి కొద్దిగా కొత్తిమీర చల్లి ఇంకొకసారి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. ఈ విధంగా మంచిగా మూత పెట్టి 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ముట్టిలు ఉడికినాయా లేదా మంచిగా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా అంతే, వేడి వేడి మటన్ కీమా ముట్టిలు రెడీ అయినవండి. ఎంతో జ్యూసీగా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ముట్టిలు వేడి అన్నంలోకి గ్రేవీ వేసుకొని తిన్నా బాగుంటుంది. అలాగే చపాతీలోకి, నాన్లోకి, రోటీలోకి, బగారా, బిర్యానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ మటన్ ముట్టిల రెసిపీ చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.